సింహాద్రి అప్పన్న చందనోత్సవ సందర్భంగా తెల్లవారుజామున జరిగిన సంఘటన చాలా చాలా దురదృష్టకరం. లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తితోటి ఆ సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకోవాలి, నిజరూప దర్శనం, ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ క్యూలో ఉండగా ఏదైతే ఈ గోడ కూలి 8 మంది దుర్మరణం చెందడం చాలా చాలా బాధాకరం. ఎక్కడా కూడా ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే పోలీసు, రెవెన్యూ, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ అందరూ కూడా సారథ్యంలో ఇటువంటి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు ఏర్పాట్లు కానీ కోఆర్డినేషన్ కానీ అన్నీ ఉండడం కోసం ఈ కమిటీ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ జరిగింది. మరి ఇన్ని చేసుకున్నా కూడా అనుకోకుండా హెవీగా వర్షం పడటం, అలాగే ఈ ఏదైతే ఈ గోడ ఉందో ఇది కొంచెం సమయం కూడా ఎక్కువ కాలం, మొన్ననే ఒక 1 month లోపే దీని నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. మరి ఈ చందనోత్సవం రోజు జరగటం చాలా బాధాకరం. ఆ మృతులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సంతాపం తెలియజేస్తా ఉన్నాం. గాయపడ్డ వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడాలని కూడా ప్రభుత్వం ఆలోచన. సింహాద్రి అప్పన్న చందనోత్సవ సందర్భంగా తెల్లవారుజామున జరిగిన సంఘటన చాలా చాలా దురదృష్టకరం. లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తితోటి